విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే బీఈడీ చదువుతున్న స్టూడెంట్ మణికంఠ అకస్మాత్తుగా మృతి చెందాడు. సో ఇక్కడ డిస్పెన్సరీలో ఆక్సిజన్ అందకపోవడం వల్లే ప్రధానంగా తను మరణించాడని, హాస్పిటల్ ఫెసిలిటీస్ ఏమీ లేవని చెప్పి విద్యార్థులు పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఏయూ వీసీ ఛాంబర్ను కూడా అక్కడ అడ్డగించడం జరిగింది. ఏయూలో రాకపోకలను కూడా నిషేధించడం జరిగింది. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏం జరిగిందండి? అసలు మణికంఠ ఏ విధంగా చనిపోయాడు? నిన్న జరిగిన సంఘటనపై విద్యార్థులుగా, తోటి విద్యార్థులుగా మా గుండెల్లో నిజంగా బాధ కలిగి మేము అందరం కూడా ఈరోజు నాన్ వైలెంట్ మెథడ్లో చాలా పీస్ఫుల్గా, ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా, అలానే వీసీ ఛాంబర్లు మేము ఆపేసి ఆయనకి ఇబ్బంది కలగనీయకుండా మేము ఈరోజు ఒక జెన్యూన్ డిమాండ్స్ని ఆయన ముందు తీసుకెళ్దాం అనేసి ఒక ఉద్దేశంతో మేము అందరం వచ్చామండి. మా డిమాండ్స్ ఏమీ కాదు సార్, ఇటువంటి సంఘటన జరిగితే మమ్మల్ని మాకు సెల్ఫ్ రిలయంట్ చేయండి. ఎలా అంటే ఒక మెడికల్ ఇన్స్పెక్టింగ్ రూమ్స్, ఎంఐ రూమ్స్ ప్రతి డిపార్ట్మెంట్లో పెట్టండి. ఇది గవర్నమెంట్కో లేకపోతే యూనివర్సిటీకో బర్డెన్ కాదు. ఎందుకంటే చాలా రూమ్స్ అన్ని ఖాళీపడి ఉన్నాయి. ఆ ఖాళీపడిన రూమ్స్లోని ఎవరో ఒకరు ఒక ఇంటర్న్ ప్రాక్టీస్ చేసిన డాక్టర్ని ఎవరినో ఒకరిని అసైన్ చేయండి. ఆయనకు షిఫ్ట్ డ్యూటీ లాంటిది వేయండి. ఆయన వస్తూ దాంతోపాటు మమ్మల్ని అందరినీ కూడా అక్కడ ఎలా అయితే ఎన్ఎస్ఎస్నో లేకపోతే స్కౌట్ అండ్ గైడ్స్, ఎన్సీసీ వాళ్ళని ట్రైన్ చేస్తున్నారో మమ్మల్ని కూడా మెడికల్ రెస్పాన్స్ టీమ్గా, మెడికల్ ఎమర్జెన్సీనో లేకపోతే రెస్క్యూ టీమ్స్గా మమ్మల్ని ట్రైనింగ్ ఇవ్వబడితే ఇలాంటి సంఘటన ఏం జరిగినా కూడా మమ్మల్ని మేము కాపాడుకునే పరిస్థితిలో మేము ఉంటాం. కేవలం విద్యార్థులకు మాత్రమే కాదండి ఇలాంటి డిమాండ్స్. ఎందుకంటే స్టూడెంట్స్తో పాటు ప్రొఫెసర్లు కూడా చాలా వయసు పైపడి ఉన్న ప్రొఫెసర్లు ఉన్నారు. వాళ్ళకి నిజంగా ఏదైనా సమస్య, ఇటువంటి సమస్య వస్తే అట్లీస్ట్ మేము సిపిఆర్ ఇవ్వగలిగే శక్తిలో మేము ఉండాలి. అటువంటి ట్రైనింగ్ అనేది బేసిక్ ట్రైనింగ్ మాకు ఇవ్వాలి. అలానే ఒక మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రతి దగ్గర కూడా ఫెసిలిటేట్ చేయాలి. మొత్తం యూనివర్సిటీ మొత్తం చాలా ఎకరాల్లో ఉన్నా కూడా ఒకే డిస్పెన్సరీ ఉంది, ఒకే మెడికల్ అంబులెన్స్ ఉంది. మెడికల్ అంబులెన్స్లో కూడా ఈరోజు ఆక్సిజన్ సిలిండర్స్ అనేవి లేని పరిస్థితిలో ఉంది. కాబట్టి మేము అడిగింది ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్కి ఒక ఎంఐ రూమ్ ఫెసిలిటేట్ చేశారనుకోండి, అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఏదైతే నెసెసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అదంతా కూడా పెట్టగలిగితే ఇటువంటి సంఘటన అది ఇంకా మళ్ళీ జరగదు. మేము కూడా చాలా నాన్ వైలేటివ్ మెథడ్లో మేము వీసీ గారిని చెప్పడం జరుగుతుంది. మేమేదో ఆయన రూమ్కి వచ్చి, ఆయన ఛాంబర్కి వచ్చి ఆయనకి మేము ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడికి ఎటువంటి ట్రాఫిక్ని కానీ లేకపోతే ఇక్కడ ఉండే లా అండ్ ఆర్డర్ కానీ, ఇక్కడ స్టూడెంట్ ట్రాంక్యులిటీని కానీ దెబ్బతీసే విధంగా మేము ఏమి అడగట్లేదు. ఈ విషయంపై మేము ఒక మియర్ వర్డ్స్ కానీ లేకపోతే ఒక ఓరల్ స్టేట్మెంట్స్ కానీ మేము ఇస్తే ఇక్కడతో విడిచిపెట్టదలుచుకోలేదు. మేమేంటంటే దీని మీద ఒక క్లియర్ కట్ మేనేజ్మెంట్ పాలసీ ఆన్ పేపర్ విత్ డెడ్ లైన్ అండ్ ఆల్సో విత్ క్లియర్ కట్ కాంప్రహెన్సివ్ మెకానిజంతో మాకు కావాలి. అప్పుడు అది ఇవ్వగలిగితేనే మేము ఈ విషయాన్ని ఇక్కడతో విడిచిపెట్టి మా యొక్క పోరాటాన్ని ఇక్కడ నుంచి మేము విడిచిపెట్టి మేము ఒక డిపార్ట్మెంట్స్కి వెళ్ళి చదువుకోవడం జరుగుతుంది. లేని పక్షంలోనే ఈ మేనేజ్మెంట్ పాలసీ వచ్చినంత వరకు మేము ఎక్కడే కూర్చుంటాం. ఎంత సమయమైనా ఏదైనా మా పోరాటాన్ని మరింత ఉద్రేకం చేస్తామని మళ్ళీ కోరుతున్నాం. అసలు అబ్బాయికి ఏం జరిగింది? ఎప్పుడు తన అనారోగ్యానికి గురయ్యాడు? ఏం జరిగింది అసలు? సార్, బాత్రూంలో ఈ గాట్ ఎఫెక్టెడ్ టు ద ఆక్సిజన్ ప్రాబ్లమ్ సార్. ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చి తను ఎఫెక్ట్ అయిన వెంటనే అంబులెన్స్ని పిలిచారు సార్. అంబులెన్స్లో ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ పెట్టండి అంటే అంబులెన్స్లో ఆక్సిజన్ లేదు. అక్కడి నుంచి డిస్పెన్సరీకి తీసుకెళ్ళారు. డిస్పెన్సరీకి వెళ్తే అక్కడ డాక్టర్ లేడు, ఆక్సిజన్ లేదు. అక్కడి నుంచి కేజీహెచ్కి తీసుకెళ్లే క్రమంలో ఈ గాట్ డిమైస్. సార్, మేజర్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆర్ ద స్టూడెంట్స్. ఈ యూనివర్సిటీ నడుస్తుంది ఎందుకోసం సార్? స్టూడెంట్స్ కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పసెస్ కోసం. ఒక స్టూడెంట్కే మనం ఇలాంటి ఒక జస్టిస్ చేయలేకపోతే వై ఇస్ ది స్టూడెంట్స్? దిస్ యూనివర్సిటీ ఇస్ యాజ్ వాస్ట్ యాజ్ విలేజ్. ఇట్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని పెట్టుకొని ఇట్ కాంట్ ప్రొవైడ్ బేసిక్ ఫెసిలిటీస్ టు ఏ స్టూడెంట్స్. ఇట్ ఈస్ ఫండమెంటల్ రైట్ ఫర్ ఎవ్రీవన్. వీ డోంట్ నీడ్ 100 years of celebrations, sir. We need justice. We need fundamental rights. And we don't want to affiliate with any political parties. We don't want to affiliate with any of the student political unions. ఒక స్టూడెంట్ కోసం, ఒక స్టూడెంట్గా, ఒక స్టూడెంట్ ఇష్యూ కోసం ఇక్కడికి రావడం జరిగింది. అది సాల్వ్ అయ్యేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలమని చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ. సో ఇది అంటే ఇప్పుడు వేలాది మంది చదువుకునే, వేలాది మంది ఉండే ఇక్కడ విద్యార్థులు చదువుకునే ఈ స్థలంలో కేవలం ఒక డిస్పెన్సరీ ఉండడం అనేది ఏ విధంగా చూస్తారు? అసలు గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏమైనా మార్పులు జరిగాయి? అదే సార్, మేము అదే చెప్తున్నాను సార్. మొత్తం యూనివర్సిటీ అంతటికి ఒక డిస్పెన్సరీ సార్. దాంట్లో ఆక్సిజన్ సిలిండర్, అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్ లేదు సార్. డిస్పెన్సరీకి వెళ్తే డిస్పెన్సరీ లోపల కూడా ఆక్సిజన్ సిలిండర్ లేదు సార్. మధ్యలో అంబులెన్స్ ఎట్లా వాడుకున్నారంటే ట్రాన్స్పోర్టేషన్ కోసం అని వాడుకున్నారు సార్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అంబులెన్స్ సార్? ఆ దారిలో ఏం అవ్వకుండా దాంట్లో మెడికల్ ఫెసిలిటీ ఉండాలి కాబట్టి ఆక్సిజన్ అంబులెన్స్ ని పెట్టారండి. దాంట్లో కూడా మెడికల్ ఫెసిలిటీ లేదు సార్. ట్రాన్స్పోర్టేషన్ వాడినట్టు వాడారు. మా తోటోడే కదా సార్ చనిపోయింది. ఇప్పుడు కూడా లా స్టూడెంట్స్ గా మేము వచ్చి డిమాండ్ చేయకపోతే సార్
సార్ మేము మనుషులు అనిపించుకోం సార్, అందుకని వచ్చి కూర్చున్నాం సార్. అంతే తప్పితే మేము ట్రాఫిక్ కి వయలేషన్ ఇబ్బంది కలిగించడం కానీ, మా పోలీసులకి ఇబ్బందులు కలిగించడం కానీ, లేదా మేనేజ్ కి ఇబ్బంది కలిగించడం కానీ చేయలేదు సార్. బికాస్ వీ అండర్స్టాండ్, వీ నో ద లా, వీ ఫైట్ ఫర్ జస్టిస్ సార్. వీఆర్ నాట్ స్టాండింగ్ ఫర్ వైలెన్స్ హియర్ సార్. మేము వైలెన్స్ చేయడానికి కోసం, స్ట్రైక్ చేసిన అరవడం కోసం ఇక్కడ రాలేదండి. మేము వచ్చింది ఒకే ఒక రీజన్ కోసం, మాకు మెడికల్ ఫెసిలిటీస్ పెంచండి, ఒక మెడికో వాలంటీర్ ని ప్రతి ఇన్ హాస్టల్, ఇన్ డిపార్ట్మెంట్ మెడికో వాలంటీర్ ఉండాలి సార్. అది మేము డిమాండ్ చేస్తున్నాం. సో దట్ మధ్యలో ఎటువంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ అవ్వకుండా ఉంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. డోంట్ యూ థింక్ దిస్ ఇస్ అ బేర్ మినిమం సార్? మా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయని లా స్టూడెంట్స్ గా మేము చెప్తున్నాం సార్. అంతే, మేము ఎవరిని బెదిరించట్లేదు, ఫైట్ చేయట్లేదు. వీఆర్ బీయింగ్ వెరీ కామ్, పీస్ఫుల్ గానే చేసుకుంటున్నాము. మాకు యాజ్ లా స్టూడెంట్స్ మాకు కొంత టెక్నికాలిటీ తెలుసు కాబట్టి మాకు వర్డ్స్ లో ప్రామిస్ చేసి సరిపోదండి. ఆన్ పేపర్ క్లియర్ గా బై వెన్ విల్ దే ఇంప్లిమెంట్ దీస్ ఫెసిలిటీస్, ఎప్పటికి ఇస్తారు, మాకు ఎలా ఇస్తారు, ఎవరిని హెడ్ గా ఉంచుతారు, మేము ఎలాంటి ఫెసిలిటీస్ ఎక్స్పెక్ట్ చేయగలము, అన్నీ కూడా ప్రాపర్ మెకానిజం, ప్రాపర్ ఫార్మాట్ తో మాకు ఒక పాలసీ ఇవ్వమనండి సార్. కామ్ గా, ఎంత కామ్ గా వచ్చి ఇక్కడ కూర్చున్నామో అంతే కామ్ గా వెళ్ళిపోతామండి. 2 రోజుల నుంచి ఇక్కడ మీరైతే అడాప్ట్ చేస్తున్న పరిస్థితి, సో మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి మెసేజ్ వచ్చింది? వీసీ గారు అయినా స్పందించారా, ఏం మాట్లాడారు? అంటే బేసికలీ సార్, యాజ్ వి సెడ్ సార్, మేము యూనియన్స్ తో కానీ పార్టీస్ తో కానీ అఫిలియేటెడ్ అయ్యి రాలేదు సార్. మేము లా స్టూడెంట్స్ గా వచ్చాం సార్. స్టూడెంట్ రైట్ వైలేట్ అవుతుంది కాబట్టి వచ్చాం సార్. మాతో అయితే వీసీ గారు వచ్చి మాట్లాడలేదు సార్ ఇప్పటి వరకు. బట్ వీఆర్ వెరీ మచ్ ఓపెన్. మాకు ఒక సొల్యూషన్ చూపించి పాలసీ ఇస్తే హ్యాపీగా వెళ్ళిపోతాం సార్. అదే చెప్తున్నాం. వాట్ డిఫరెన్షియేట్స్ us is we are not choosing the path of violence సార్. మేము రక్కస్ చేసేసి స్ట్రైక్ చేసినంత మాత్రాన ఏం అవ్వదని మాకు తెలుసు, మేము చదువుకుంటున్నాం కాబట్టి సార్. అందుకని మాకు పాలసీ ఇవ్వండి, ఒక పేపర్ ఇవ్వండి, అప్పుడు మేము మిమ్మల్ని క్వశ్చన్ చేయగలుగుతాం మీరు చేయకపోతే. అందుకని మాకు పాలసీ ఇవ్వండి సార్, పీస్ఫుల్గా వెళ్ళిపోతాం సార్. ఇప్పుడు జరగాల్సిన నష్టం ఎలాగో జరిగిపోయింది, మణికంఠని ఎవరు వెనక్కి తీసుకురాలేరు. సో మణికంఠ కుటుంబానికి సంబంధించి ఏ విధమైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అది ఆల్రెడీ మా కరెస్పాండింగ్ స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు సార్. యాజ్ సచ్ నో ఫార్మ్ ఆఫ్ పొలిటికల్ దీనికి మించి జరగకుండా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. పోయి ప్రాణాన్ని మనం ఎలాగా తీసుకురాలేం కాబట్టి ఇటువంటి సంఘటన మళ్ళీ ఇంకొక స్టూడెంట్స్ని జరగకూడదని చెప్పేసి, అలానే స్టూడెంట్ రైట్స్ అనేవి వైలేట్ అవుతున్నాయి. ఇవి మా బేసిక్ ఫండమెంటల్ రైట్ అండి. అది మేము లా స్టూడెంట్స్గా మిమ్మల్ని వచ్చి మేము యాజ్ ఎ స్టూడెంట్స్ ఆఫ్ లా వి స్ట్రిక్ట్లీ అబాయిడ్ టు లా. సో అందుకని మేము ఏంటంటే ఎక్కడ కూడా మేము లాను అవాయిడ్ చేయలేదు. ఈవెన్ మీరు చూసుకోగలిగితే మేము ట్రాఫిక్ని కూడా ఇబ్బంది పెట్టలేదు. అలానే మా కరస్పాండింగ్ స్టూడెంట్స్ అందరూ మేబీ వాళ్ళందరూ ఛాంబర్ వరకు వెళ్ళొచ్చు, కొన్ని వైలేటివ్ మెజర్స్ తీసి ఉండొచ్చు కడుపు బాధతో, కానీ మేము అలా కూడా చేయట్లేదు. మేము విద్యార్థులుగా మేము వీసీ గారిని వచ్చి ఒక సజెస్టివ్ మెథడ్లో ఇది చేయండి, ఇది చేసి మమ్మల్ని న్యాయం చేయండి అని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాం. అంతమించి మేము ఇంకేం వైలేటివ్ మెథడ్తో మేము ఈ విషయాన్ని ఈ ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేయడం మాకు ఇష్టం లేదు. మేము ఏంటంటే ఒక మేనేజ్మెంట్ పాలసీని తీసుకొచ్చి మాకు న్యాయం చేయగలిగితే వీఆర్ జస్టిఫైడ్. దట్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్. సో ఇది పరిస్థితి. అంటే 100 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీలో ఒక విద్యార్థి మరణం అనేది చాలా దురదృష్టకరం. సో పోయిన ప్రాణం అయితే ఎవరు తిరిగి తీసుకురాలేరు. సో ఇటువంటి పరిస్థితులు, అంటే వేలాది మంది చదువుతున్న ఆంధ్ర యూనివర్సిటీలో కనీసం మౌలిక సదుపాయాలు కానీ, మెడికల్కు సంబంధించిన డిస్పెన్సరీ కూడా ఒకటే ఉందని, అందులో కూడా సిబ్బంది కూడా సరిగ్గా విధులైతే నిర్వహించట్లేదని, ప్రధానంగా చూసుకుంటే ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఆక్సిజన్ సిలిండర్ కూడా లేదని చెప్పి విద్యార్థులు అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. సో ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చూసేలా మేనేజ్మెంట్ బాధ్యత వహించాలని, అదేవిధంగా కేవలం మాటలతోనే కాకుండా చేతలలో, అంటే ఒక లెటర్ రూపంలో తమ డిమాండ్స్ అన్ని పరిష్కరించాలని చెప్పి విద్యార్థులు పెద్ద ఎత్తున అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి.